హాయ్ స్టూడెంట్స్, నేను మీ బీవీఆర్ సార్ని. ఇవాళ మనం చెప్పుకునేటటువంటి టాపిక్ లిక్విడ్ క్రిస్టల్స్. లిక్విడ్ క్రిస్టల్స్ అనగానే మీకు ఎల్సిడి డివైజెస్ గుర్తొస్తాయి. అంతా రంగురంగుల ప్రపంచం. అందు గురించి ఇది కూడా కొంచెం డార్క్గా రంగురంగులుగా ఉండాలని చెప్పి ఈ రకమైనటువంటి స్లైడ్ పెట్టాను. యు ఆర్ మోస్ట్ వెల్కమ్ టు బిఎస్సి. బిఎస్సి అంటే బీవీఆర్ సార్ క్లాస్ రూమ్. This class is meant for first year BSc semester 1 students. Slides will be in English medium. My explanation will be in Telugu and English medium. Already చెప్పాను, నేను మీ బీవీఆర్ సార్ని. నా పేరు బి వెంకట్రావు. Once again welcome to BVR sir classroom. Syllabus liquid crystals గురించి చెప్పుకోవాలి. Mesomorphic state, differences between liquid crystal and solid liquid, classification of liquid crystals into smectic and nematic, application of liquid crystals as LCD devices. ఇవి మనకి ఉన్నటువంటి సిలబస్. అయితే మీరు ఈ రివిజన్ ప్రోగ్రాంలో మీరు ఫోకస్ పట్టవలసినటువంటి ఏరియా ఏంటంటే లిక్విడ్ క్రిస్టల్స్ అంటే ఏంటి, వాట్ ఆర్ లిక్విడ్ క్రిస్టల్స్ అండ్ హౌ దే ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ స్మెక్టిక్ అండ్ నెమాటిక్. అదొక క్వశ్చన్ అండి. రెండో క్వశ్చన్ ఏంటంటే అప్లికేషన్ ఆఫ్ లిక్విడ్ క్రిస్టల్స్ యాజ్ ఎల్సిడి డివైజెస్. ఐ హోప్ యూ గాట్ దట్ పాయింట్. అంటే మోస్ట్ ఇంపార్టెంట్గా అల్టిమేట్గా రెండే క్వశ్చన్లు ఈ చాప్టర్ నుంచి చదువుతాం అంటే ఆ రెండు చాప్టర్ల మీద ఫోకస్ పెట్టి ఉంచండి, చక్కగా మీకు కవర్ అవుతాయి. వాట్ ఈజ్ ఏ లిక్విడ్ క్రిస్టల్? ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ మీసోమార్ఫిక్ స్టేట్. చూడండి, లిక్విడ్ క్రిస్టల్ పేరులోనే ఉంది. అంటే సాలిడ్ స్టేట్కి లిక్విడ్ స్టేట్కి మధ్యస్థంగా ఉన్నటువంటి స్టేట్ని లిక్విడ్ క్రిస్టల్ స్టేట్ అని చెప్పి పిలుస్తాం అన్నమాట. Since it is in between solid and liquid, it can also be called as mesomorphic state. A liquid crystal is an intermediate state of matter which is considered to be between the solid and the liquid state. But it exhibits the properties of both liquids as well as solids. అది దీని యొక్క గొప్పదనం. లిక్విడ్కి సాలిడ్కి మధ్యస్థంగా ఉండి లిక్విడ్ ప్రాపర్టీస్ అంటే ఉన్నతమైనటువంటి లిక్విడ్ ప్రాపర్టీస్, అలాగే సాలిడ్ ప్రాపర్టీస్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో మనకి కావాల్సిన ప్రాపర్టీస్నివి ఎగ్జిబిట్ చేస్తాయి. ఆ రకమైనటువంటి స్టేట్ని లిక్విడ్ క్రిస్టల్ అని చెప్పి పిలుస్తాం అన్నమాట. ఇట్ ఈస్ నోన్ యాజ్ మీసోమార్ఫిక్ స్టేట్ ఆల్సో. సో దీన్నే మీసోమార్ఫిక్ స్టేట్ అని అంటారు అని చెప్పి చెప్పుకుంటాం. ఇది ఎలా ఫామ్ అవుతుంది ఏంటనేది నెక్స్ట్ పేరాలో చూడండి. వెన్ ఏ క్రిస్టల్ విత్ లాంగ్ చైన్ రాడ్ లైక్ మాలిక్యూల్ ఈజ్ హీటెడ్, it does not melt directly but passes through a transition state known as the liquid crystalline state, in which state the end-to-end attractions disappear but lateral attractions exist. చూడండి ఎలా ఉందో. ఒక పొడవుగా రాడ్ లైక్ మాలిక్యూల్స్ని తీసుకుని దాన్ని కొంచెం హీట్ చేసామనుకోండి. హీట్ చేస్తే ఏమవుతుందంటే ఆ చివర ఈ చివర ఉన్నటువంటి బాండ్స్ అంటే అట్రాక్షన్స్ అయితే మాయమైపోతాయి, కానీ పక్క పక్కన ఉన్నటువంటి అట్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి అలాగే ఉంటాయి. అందువలన ఏం జరుగుతుందంటే ఇటు లిక్విడ్గా కాకుండా అటు సాలిడ్గా కాకుండా మధ్యస్థంగా ఉండిపోతుంది. అందుగురించే దీన్ని లిక్విడ్ క్రిస్టల్ అని చెప్పి పిలిచాం. ఓకే, ఇన్ దిస్ స్టేట్ ద సబ్స్టెన్స్ ఫ్లోస్ బట్ రిటైన్స్ సమ్ ఆఫ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఏ క్రిస్టల్. ఎలా ఉంటుందంటే అది ఫ్లో అవుతుంది. ఏది లిక్విడ్ క్రిస్టల్ అనేది లిక్విడ్ లాగా అంటే ఫ్లూయిడ్ లాగా ఫ్లో అవుతుంది, కానీ క్రిస్టల్ ప్రాపర్టీస్ని కొన్నాటిని అలాగే ఉంచుకుంటుంది, కాపాడుకుంటుంది. దాన్నే మనం లిక్విడ్ క్రిస్టల్ అని చెప్పి అంటాం అన్నమాట. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఇప్పుడు మీరు అందరూ కూడా ఈ స్మార్ట్ ఫోన్లతో క్లాస్ వింటున్నారు. ఆ స్మార్ట్ ఫోన్ మీరు ఆ స్క్రీన్ని టచ్ చేసి చూడండి, మెత్తగా ఉంటుంది. ఓకే, సో అవన్నీ కూడా దేనివల్ల ఏర్పడ్డాయి అంటే ఇలాగా లిక్విడ్ క్రిస్టల్స్తో తయారు చేసినటువంటి సబ్స్టెన్సెస్. అవి కొంచెం డీటెయిల్గా వెళ్తే తెలుస్తుంది. సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ లిక్విడ్ క్రిస్టల్స్. ఎగ్జాంపుల్స్ మాత్రం బాగా మీరు ప్రాక్టీస్ చేసి గుర్తుపెట్టుకుని రాయాలి. పారా అజాక్సీ ఎనిసోల్, పారా అజాక్సీ ఫినోటోల్, డైథైల్ బెంజిడిన్, కొలెస్టరైల్ ఎస్టర్ కాంపౌండ్స్,
పారామెథాక్సీ బెంజిడిన్ ఇలాంటివన్నీ కూడా లిక్విడ్ క్రిస్టల్స్ కి ఎగ్జాంపుల్స్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి, బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, దట్ ఈస్ ద ఇంట్రడక్షన్ రిగార్డింగ్ లిక్విడ్ క్రిస్టల్స్. వాట్ ఆర్ లిక్విడ్ క్రిస్టల్స్ అనే పదం కానీ క్వశ్చన్ పేపర్లో కనిపించింది అంటే ఇప్పుడు నేను ఏదైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేశానో ముందు స్లైడ్ ఇక్కడ ఈ పార్ట్ కంపల్సరీగా రాయండి. ఓకే, ఇక క్లాసిఫికేషన్ విషయానికి వచ్చామనుకోండి, లిక్విడ్ క్రిస్టల్స్ ని 3 టైప్స్ లో క్లాసిఫై చేస్తాం మెయిన్గా. స్మెక్టిక్, నెమాటిక్, కొలెస్టెరిక్ లిక్విడ్ క్రిస్టల్స్. అయితే మెయిన్గా సిలబస్ పరంగా చూసినట్టయితే మనకి స్మెక్టిక్, నెమాటిక్ ప్రామినెంట్గా సిలబస్లో కనిపిస్తున్నాయి. ఎందుకన్నా మంచిదని చెప్పి కొలెస్టెరిక్ లిక్విడ్ క్రిస్టల్స్ కూడా ఒకసారి జస్ట్ రివైజ్ చేసుకొని ఉంచుకోండి. ఓకే, ఈ స్లైడ్ని బాగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. లిక్విడ్ క్రిస్టల్స్. సో లిక్విడ్ క్రిస్టల్స్ హౌ మెనీ టైప్స్ మీరు ఇప్పుడు చెప్తారు ఈజీగా. స్మెక్టిక్, నెమాటిక్, కొలెస్టెరిక్ లిక్విడ్ క్రిస్టల్స్. ఓకే, వీటి గురించి మనం డీటెయిల్డ్గా స్టడీ చేసుకుంటూ వెళ్దాం. స్మెక్టిక్ లిక్విడ్ క్రిస్టల్స్. స్మెక్టిక్ అంటే సోప్ లైక్, అంటే సోప్ లాంటిది. సబ్బు తెలుసు కదా మనం, అంటే అలాగా మృదువుగా జారిపోయే స్వభావం ఇలాంటివన్నీ కూడా ఉన్నటువంటి లిక్విడ్ క్రిస్టల్స్ ని స్మెక్టిక్ లిక్విడ్ క్రిస్టల్స్ అని చెప్పి పిలుస్తాం. దే ఫ్లో ఇన్ లేయర్స్ బట్ నాట్ యాజ్ నార్మల్ లిక్విడ్స్. చూడండి ఎలా ఉందో, అవి చాలా నెమ్మదిగా ఫ్లో అవడం అంటే ఈ వాల్కెనో వచ్చినప్పుడు లావా ఫ్లో అని చూసుంటారండి మీరు. ఓకే, అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు లావా అని వస్తుంది కదా, ఆ లావా చూడండి ఎలా ఫ్లో అవుతుందో, నెమ్మదిగా అలాగా ఏదో కొండ చేలో మూవ్ అయినట్టు అలా మూవ్ అవుతుంది అనమాట. సేమ్ అదే రకంగా దే ఫ్లో ఇన్ లేయర్స్ బట్ నాట్ యాజ్ నార్మల్ లిక్విడ్స్. సో స్మెక్టిక్ లిక్విడ్ క్రిస్టల్స్ ఫ్లో ఎలా ఉంటుందంటే ఆ వాల్కెనో బ్రేక్ అయినప్పుడు లావా మూవ్మెంట్ ఎలా ఉంటుందో అలా గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. నేను ఏదైనా పదం చెప్పాను అనుకోండి, మీకు ఆ పదం ఎలా ఉంటుంది అని తెలియకపోతే క్లాస్ అయిపోయిన తర్వాత జస్ట్ మీరు ఫాలో అవ్వండి. అందులో మీ గూగుల్ తల్లి ఉంది కదా మీ చేతిలో, గూగుల్ తల్లిని అడగండి, నాకంటే బ్రహ్మాండంగా బాగా చెప్తుంది. ఏ క్వశ్చన్ అడిగినా చెప్తుంది. నేను చాలా తక్కువ చెప్పగలను, గూగుల్ తల్లి చాలా ఎక్కువ చెప్పగలదు. వాడుకోండి. డ్యూ టు ద వీక్ ఫోర్సెస్ బిట్వీన్ లేయర్స్, వన్ లేయర్ స్లైడ్స్ పాస్ట్ ద అడ్జసెంట్ లేయర్. సో ఆ లేయర్కి మధ్యన చాలా బలహీనమైనటువంటి ఫోర్సెస్ ఉంటాయి. అందు గురించి ఒక లేయర్ మీద ఇంకొక లేయర్ మీదకు వచ్చేసి అలాగ స్లైడ్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎక్స్రే స్టడీస్ షో ప్యారలల్ టెర్రస్ లైక్ ప్లేన్స్ ఇన్ దెమ్. ఎక్స్రేస్ కానీ తీసామనుకోండి, ఈ ప్యారలల్ గా టెర్రస్ లాంటి ప్లేన్లు ఉంటాయి అని చెప్పి అంటారు. టెర్రస్ లాంటి ప్లేన్లు ఉండవంటే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పగలను స్పాంటేనియస్ గా ఇమీడియట్ గా. మనకి ఈ కొండల మీద ఈ టీ గార్డెన్స్ ఉంటాయి చూడండి, తేయాకు పొలాలు. ఎలా చేస్తారు దాన్ని? స్టెప్ బై స్టెప్ గా కనిపిస్తుంది కదా, ఆ టైప్ లో ఇక్కడ ప్యారలల్ టెర్రస్ లైక్ అరేంజ్మెంట్ ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఆల్ స్మెక్టిక్ క్రిస్టల్స్ హ్యావ్ లేయర్డ్ స్ట్రక్చర్స్, అది ఇప్పుడు చెప్పుకున్నాం. దే హ్యావ్ హై విస్కాసిటీ అండ్ అపియర్ టర్బిడ్ అండ్ నాట్ ఎఫెక్టెడ్ బై మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ పాయింట్స్ ఇంపార్టెంట్. ఆల్ స్మెక్టిక్ క్రిస్టల్స్ హ్యావ్ లేయర్డ్ స్ట్రక్చర్స్. లేయర్ అంటే పొరలుగా నిర్మాణం ఉంటుంది. దే హ్యావ్ హై విస్కాసిటీ. విస్కాసిటీ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి అది లిక్విడ్ లాగా పోసిన వెంటనే అలాగా మూవ్ అయిపోదు, చాలా స్లోగా. అందుకే లావాని ఊహించుకోండి అని చెప్పన్నాను. అలాగే అపియర్ టర్బిడ్. టర్బిడ్ అంటే మనకి ఆ లిక్విడ్ స్టేట్ ఏదైతే ఉందో క్లియర్ గా కాకుండా ఓకే టర్బిడ్ గా జిగురుగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో దీనికి ఎఫెక్ట్ ఉండదు. అయస్కాంత ఫీల్డ్ లో ఉంచినప్పుడు ఏ విధమైనటువంటి రెస్పాన్స్ కనిపించదు. దీనికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ అంటే స్మెక్టిక్ లిక్విడ్ క్రిస్టల్స్ కి ఎగ్జాంపుల్స్ ఏమున్నాయో చూడండి. ఇథైల్ పారా అజాక్సిల్ బెంజోయేట్, అది లిక్విడ్ క్రిస్టల్ గా ఉండేటటువంటి టెంపరేచర్ రేంజ్ ఒకసారి చూడండి. 114 డిగ్రీల సి నుంచి 121 డిగ్రీల సి మధ్యలో కానీ దాన్ని మెయింటైన్ చేస్తే అది చక్కగా లిక్విడ్ క్రిస్టల్ స్వభావాన్ని కనబరుస్తుంది. ఎన్ ఆక్టైల్ పారా అజాక్సీ సిన్నమేట్, ఇవన్నీ పేర్లు గుర్తు పెట్టుకోవాలి మీరు, తప్పదు. ఎన్ ఆక్టైల్ పారా అజాక్సీ సిన్నమేట్ 94 డిగ్రీస్ సి టు 175 డిగ్రీస్ సి. ఇంకా
ఇథైల్ పారా అజాక్సి సిన్నమేట్ 140 డిగ్రీల నుంచి 249 డిగ్రీల సి మధ్యలో దీన్ని లిక్విడ్ క్రిస్టల్ గా ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ నెమాటిక్ లిక్విడ్ క్రిస్టల్స్, ఇవి చాలా ఇంపార్టెంట్. ఎల్సిడి డివైసెస్ లో ఎక్కువగా వాడేటటువంటి ఈ లిక్విడ్ క్రిస్టల్స్ ఏంటి అంటే నెమాటిక్ లిక్విడ్ క్రిస్టల్స్. నెమాటిక్ అంటే థ్రెడ్ లైక్ అని అర్థం అండి. థ్రెడ్, దారం లాగా, దారం లాంటివి నెమాటిక్ లిక్విడ్ క్రిస్టల్స్. సమ్ సాలిడ్స్ ఆన్ హీటింగ్ లూజ్ దేర్ లేయర్ స్ట్రక్చర్ బట్ రిటైన్ ప్యారలల్ అలైన్మెంట్. చూడండి, కొన్ని సాలిడ్స్ ని హీట్ చేస్తే ఏమవుతుందంట, వాటి యొక్క పొరల నిర్మాణం అంటే లేయర్, 1 లేయర్, 2nd లేయర్, 3rd లేయర్, ఏదో అపార్ట్మెంట్ లాగా అనమాట. ఆ లేయర్ స్ట్రక్చర్ ని కోల్పోతుంది, కానీ ఆ పక్క పక్కనే ఉండడం అనే దాన్ని ఇంకా కోల్పోకుండా అలాగే మెయింటైన్ చేస్తుంది. అంటే దారాల పోగులాగా అనుకోండి. సో దారాల పోగు, మొత్తం అంతా దారాలని పోగుగా ఉంచారనుకోండి, ఏమవుతాయి, పక్క పక్కన ఉండడం జరుగుతుంది. ఓకే, దిస్ స్టేజ్ ఈజ్ నోన్ యాజ్ నెమాటిక్ ఫేజ్. అంటే అర్థం ఏంటి, నెమాటిక్ ఫేజ్ అంటే థ్రెడ్ లైక్, దారాల లాగా. ఓకే, ఇన్ దిస్ స్టేట్ దేర్ ఈజ్ ఓరియంటేషన్ ఆఫ్ ద మాలిక్యూల్స్ బట్ దేర్ ఈజ్ నో పీరియాడిసిటీ. దే ఆర్ ఫ్రీ టు స్లైడ్ ఆర్ రోల్ ఇండివిజువల్లీ. అవి మామూలుగా జస్ట్ అలాగా మూవ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఫ్రీ టు స్లైడ్ ఆర్ రోల్, ఎందుకంటే రౌండ్గా ఉంటాయి, పొడుగ్గా ఉంటాయి, కాబట్టి అవి ఫ్రీగా ఈజీగా మూవ్ అవడానికి అవకాశం ఉంది. దీస్ లిక్విడ్ క్రిస్టల్స్ ఎగ్జిబిట్ అనైసోట్రోపిక్ ప్రాపర్టీస్. మీ దగ్గర ఈ మెటీరియల్ ఉన్న వాళ్ళు ఉంటే దాన్ని అండర్లైన్ చేయండి. దే ఎగ్జిబిట్ అనైసోట్రోపిక్ ప్రాపర్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అంటే అర్థం ఏంటంటే, ఐసోటోపిక్ ప్రాపర్టీ అంటే మీరు ఏదైనా ఫిజికల్ ప్రాపర్టీని ఏ డైరెక్షన్లో మెజర్ చేసినా ఒకే విలువ కానీ ఉన్నట్టయితే దాన్ని ఐసోట్రోపిక్ ప్రాపర్టీస్ అంటాం. అలా కాకుండా యాంగిల్ మార్చారనుకోండి, యాంగిల్ మారితే వాల్యూ మారిపోయింది అనుకోండి, అప్పుడు దాన్ని అనైసోట్రోపిక్ ప్రాపర్టీ అంటాం. ఈ అనైసోట్రోపిక్ ప్రాపర్టీయే ఈ లిక్విడ్ క్రిస్టల్కి అంత ప్రాముఖ్యాన్ని తెచ్చిపెట్టింది. ఏం జరుగుతుంది ఇక్కడ, యాంగిల్ మార్చామంటే ప్రాపర్టీ మారిపోతుంది. చూడండి ఎలా ఉంది, చాలా అది మామూలు విషయం కాదండి, అది చాలా చాలా అద్భుతమైనటువంటి విషయం. అది తెలుస్తుంది ఇంకా ముందుకెళ్తే మీకు. ఓకే, దే ఆర్ నాన్ కండక్టర్స్ బట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ అయానిక్ ఇంప్యూరిటీస్. మామూలు పరిస్థితుల్లో అయితే అవి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయవు. మరి కండక్ట్ చేయాలంటే ఏం చేయాలి, మనం వదలం కదా, ఏదో చేస్తాం దాన్ని. ఏం చేయాలి, అయానిక్ ఇంప్యూరిటీస్ని కలుపుతాం, కొన్ని రకాల అయాన్లు దానికి యాడ్ చేస్తాం, వెంటనే కండక్టివిటీ స్టార్ట్ అయిపోతుంది. దేన్ని, ఏ పదార్థాన్ని మనం వదలమండి, ప్రతి పదార్థాన్ని మన అనుకూలంగా వాడేసుకుంటాం. ఓకే, సో అలాగా అయానిక్ ఇంప్యూరిటీస్ కలిపితే ఈ నెమాటిక్ లిక్విడ్ క్రిస్టల్స్కి సడన్గా ఏమొచ్చేస్తుంది, వెంటనే ఎలక్ట్రికల్ కండక్టివిటీ ప్రాపర్టీ అనేది వస్తుంది. దీస్ లిక్విడ్ క్రిస్టల్స్ ఆర్ ఎఫెక్టెడ్ బై మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ముందుది స్మెక్టిక్. స్మెక్టిక్ లిక్విడ్ క్రిస్టల్స్ ఆర్ నాట్ ఎఫెక్టెడ్ బై మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బట్ నెమాటిక్ లిక్విడ్ క్రిస్టల్స్ ఆర్ ఎఫెక్టెడ్ బై మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ 2 పాయింట్స్ చాలండి, మొత్తం ప్రపంచాన్ని మార్చేసింది. ఎలా మార్చేసిందంటే ఈ రోజుని మొత్తం అంతా కూడా స్మార్ట్గా మారిపోవడానికి కారణం ఈ 2 ప్రాపర్టీస్. అంటే ఒరిజినల్గా నెమాటిక్ లిక్విడ్ క్రిస్టల్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఉండదు, దానికి కొన్ని అయాన్లు కలిపితే ఎలక్ట్రికల్ కండక్టివిటీ వచ్చింది, అదొక ప్రాపర్టీ. రెండవది ఏంటంటే చూడండి, నెమాటిక్ లిక్విడ్ క్రిస్టల్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇంకా మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ 2 యాడ్ అయ్యాయి అంటే పరిస్థితి ఎలా ఉంటుందో నేను చెప్పక్కర్లేదు, అన్నీ మీకు తెలుసు. ప్రపంచం అంతా రంగురంగులుగా మారిపోతుంది. ఓకే, మీరు చూస్తున్నారు కదా రంగులు, నేను కష్టపడి స్లైడ్లు చేస్తున్నాను చూడండి, ఎన్ని 2-3 రంగులు, 3-4-5 రంగులు ఏదో కనపడుతున్నాయి ఇక్కడ. ఈ రంగులన్నీ మీకు కనిపిస్తున్నాయంటే దానికి కారణం ఏంటి, ఇలాంటిది ఏదో లిక్విడ్ క్రిస్టల్ లోపల ఉంది, మీ స్క్రీన్ లోపల లిక్విడ్ క్రిస్టల్ ఉంది. ఓకే, when viewed in the direction of the lines of forces of magnetic field the turbid liquid appear clear. చూడండి, స్మెక్టిక్ చెప్పుకున్నప్పుడు టర్బిడిటీ ఉంటుంది అని చెప్పన్నాం, ఇక్కడ టర్బిడిటీ ఉంటుంది కానీ అది మాయమైపోతుంది. ఓకే, డైరెక్షన్ ఆఫ్ ద లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ మార్చామంటే టర్బిడ్ నేచర్ మారిపోయి క్లియర్ సొల్యూషన్ లా కనపడుతుందండి. ఎంత అద్భుతమైన ప్రాపర్టీస్ అండి ఇవన్నీ. when the magnetic field is cut off the liquid appears turbid again. చూడండి, ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసేసాం అనుకోండి,
మళ్ళీ ఒరిజినల్గా టర్బిడ్ నేచర్ ఏదైతే ఉందో అది మళ్ళీ టర్బిడ్గా కనపడడం మొదలవుతుంది. చెప్పుకుంటేనే మనకి చాలా ఇంకా ఇంకా తెలుసుకోవాలన్నటువంటి ఉత్సాహం కలుగుతుందండి. ఆ రకంగా దాని మీద రీసెర్చ్ చేసి ఇంతలాగా మనకి మొత్తం మారిపోయింది కదండి ప్రపంచం. నేను ఇప్పుడు దాన్నే ఉపయోగించి మీకు పాఠం చెప్తున్నాను, మీరు దాన్నే ఉపయోగించి పాఠం వింటున్నారు. ఇవన్నీ ఎలా సాధ్యపడింది అంటే లిక్విడ్ క్రిస్టల్స్. దే హ్యావ్ లో విస్కాసిటీ అండ్ ఫ్లో రెడీలీ. స్మెక్టిక్ అంటే వీటికి విస్కాసిటీ కొంచెం తక్కువగా ఉంటుంది. ఎగ్జాంపుల్స్ చూడండి. పారాజాక్సిఫినోలేట్ 410 డిగ్రీ సి నుంచి 440 డిగ్రీ సి మధ్యలో లిక్విడ్ క్రిస్టల్ స్టేట్లో ఉంటుందండి. ఎనిసాల్ డజైన్ 437 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి 453 డిగ్రీ సెంటిగ్రేడ్ మధ్యలో ఇవి చక్కగా దేనిగా పనిచేస్తాయి? లిక్విడ్ క్రిస్టల్స్ గా పనిచేస్తాయి. ఇవ్వండి క్రిస్టలైన్ స్టేట్ చూడండి ఎంత ఆర్డర్లీగా ఉందో. ఒకదానికి పక్కగా ఏదో మనకి 8 లేన్ లేదా 6 లేన్ హైవే ఉంటుంది కదా, నేషనల్ హైవే మీద వెహికల్స్ ఒకదాని వెనకాల అలా పద్ధతి ప్రకారంగా వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇది మన స్టేట్ రోడ్ వేస్ అన్నమాట. చూడండి ఎలా ఉన్నాయో. ఇవి నెమాటిక్, ఇది స్మెక్టిక్, ఇది నెమాటిక్. చూడండి ఇక్కడ అనైసోట్రోపిక్ ప్రాపర్టీని ఎగ్జిబిట్ చేస్తుంది అని చెప్పాను. అంటే ఈ యాంగిల్లో మెజర్ చేస్తేనేమో ఒక రకమైనటువంటి ప్రాపర్టీ వస్తుంది, ఈ యాంగిల్లో మెజర్ చేస్తే ఇంకొక రకమైనటువంటి ప్రాపర్టీ వస్తుంది. అదే అనైసోట్రోపిక్. ఇది ఆఫ్ కోర్స్ లిక్విడ్ స్టేట్ అనుకోండి, నార్మల్ లిక్విడ్ స్టేట్. సో లిక్విడ్ క్రిస్టల్స్ ఈ రకంగా ఉంటాయని చెప్పి ఐడియా తెచ్చుకోండి. వీలైతే ఇవి డ్రా చేయడానికి ట్రై చేయండి ఎగ్జామ్లో. కొలెస్ట్రిక్ లిక్విడ్ క్రిస్టల్స్ సిలబస్లో స్పెసిఫిక్గా మెన్షన్ చేయకపోయినా కానీ ఎంతకన్నా మంచిదని చెప్పి నేను దీన్ని కూడా వదలలేదు. ఒకసారి చదువుతాను, మీరు కూడా జస్ట్ దీన్ని ఫోకస్ పెట్టండి. ఇన్ దిస్ టైప్ ఆఫ్ లిక్విడ్ ద మాలిక్యూల్స్ ఆర్ అరేంజ్డ్ parallel as in nematic crystal but arranged in layers. The molecules in successive layers are slightly rotated with respect to the layers above and below so as to form a spiral structure, helical structure గా ఏర్పడుతుంది. అక్కడే మొత్తం అంతా అసలు విషయం ఉంది, తర్వాత స్లైడ్లో మీకు అర్థమవుతుంది. They are named as cholesteric liquid crystals because the skeleton of the crystal in this state resembles that of కొలెస్టరాల్, ఏ స్టెరాయిడ్ ఇన్ బ్లడ్. బ్లడ్లో కొలెస్ట్రాల్ ఉంటుంది కదండి, ఆ కొలెస్ట్రాల్ని ఈ లిక్విడ్ క్రిస్టల్ పోలి ఉంటుంది కాబట్టి వీటిని కొలెస్టరిక్ లిక్విడ్ క్రిస్టల్స్ అని చెప్పి పిలుస్తారు. దే యూజువల్లీ హ్యావ్ హై ఆప్టికల్ రొటేషన్. చాలండి ఒక ప్రాపర్టీ ఏమైనా చేసేయచ్చు. ఆప్టికల్ రొటేషన్ వాల్యూ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంత ఎక్కువ అంటే 1000 times more than solid crystals. The rotating power of these crystals is much higher than the రొటేటింగ్ పవర్ ఆఫ్ సాల్ట్ క్రిస్టల్స్. ఇలాంటి కొలెస్ట్రిక్ లిక్విడ్ క్రిస్టల్కి ఒక ఎగ్జాంపుల్ రాయాలనిపిస్తే కొలెస్ట్రాయిల్ బెంజాయిడ్ అనే ఎగ్జాంపుల్ మీరు నోట్ చేయొచ్చు. దీస్ క్రిస్టల్స్ ఎగ్జిబిట్ సమ్ కలర్ ఎఫెక్ట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ పోలరైజింగ్ లైట్. పోలరైజింగ్ లైట్ సమక్షంలో ఏం చేస్తాయి? ఇవి కలర్స్ని ఎగ్జిబిట్ చేస్తాయి, రంగుల్ని మనకి వెదజల్లుతాయి. అందుకే వీటికి చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. చూద్దాం డీటెయిల్స్లోకి వెళ్తే. ఒకవేళ ఇది ఎల్సిడి ఉపకరణంలో ద్రవ స్ఫటికాలు ఏ రకంగా ఉపయోగపడతాయి అని చెప్పి మీరైతే ఇంగ్లీష్లోనే చదవాలి, ఇంగ్లీష్లోనే రాయాలనుకోండి, అది వేరే విషయం. ఒకసారి ఏమైనా డౌట్ అనిపిస్తే తెలుగులో కూడా చూడండి. ఓకే, ఇంకా మనకి మాతృభాష తెలుగు కాబట్టి తెలుగు మీద ఎక్కువ పట్టు ఉంటుంది, అందుగురించి ఈ స్లైడ్ మీకోసం అని చెప్పి ఉంచడం జరిగింది. ఎల్సిడి అనగా లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. ఈ ఉపకరణాన్ని ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు, ఏంటి, అది ఎలా పనిచేస్తుంది అనే విషయాన్ని చూడండి. ఎల్సిడి ఉపకరణం అతి తక్కువ విద్యుత్ను ఉపయోగించుకుంటుంది. అంతే కదండి. ఎన్ని క్లాసులు వింటున్నారు? రోజంతా 4-5 క్లాసులు వినేస్తున్నారు అదే రీఛార్జ్తో. పొద్దున్న ఎప్పుడో ఛార్జింగ్ పెడతారు, 4-5 క్లాసులు ఈజీగా వినేస్తున్నారు. అంటే 2 రోజులు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా మీకు. ఎందుకు వస్తుంది అంటే అతి తక్కువ విద్యుత్ని ఉపయోగించుకుంటుంది. ఉజ్వల కాంతిలో కూడా పనిచేసి నిర్మలమైన డిస్ప్లేను ఇవ్వగలవు. అంటే సన్లైట్లో కానీ లైట్లో కానీ ఎక్కడ పెట్టినా కానీ మనకి చక్కగా కనిపిస్తుంది. డిస్ప్లేలో ద్రవ స్ఫటికాన్ని సన్నని పొరగా 2 పారదర్శక ఎలక్ట్రోడ్ల మధ్య ఉంచుతారు. అసలు ఎలా పనిచేస్తుందో ఇది చూడండి. ఇది డిస్ప్లేలో ద్రవ స్ఫటికాన్ని అంటే లిక్విడ్ క్రిస్టల్ని
సన్నని పొరగా రెండు పారదర్శక ఎలక్ట్రోడ్ల మధ్య ఉంచుతారు. అంటే రెండు ట్రాన్స్పరెంట్ ఎలక్ట్రోడ్స్ మధ్యని లిక్విడ్ క్రిస్టల్ ఉంచుతారు. ఈ ద్రవ పొర మందం 6 నుంచి 25 మైక్రోమీటర్లకు అండి, 6 to 25 మైక్రోమీటర్స్ ఉంటుంది. రసాయనికంగా క్రియాశీలత లేని పదార్థంతో ఈ పొరను నియంత్రణం జరుపుతారు. ఈ విధంగా తయారైన ఎల్సిడి ఘటం ఆక్సిజన్ తడి తగలకుండా సీల్ చేసి ఉంచుతారు. దాన్ని మనం ఎల్సిడి డిస్ప్లేకి ఉపయోగిస్తాం. అదే దాన్ని మళ్ళీ ఇంగ్లీష్లో ఇప్పుడు మళ్ళీ చూడండి. అండ్ ఎల్సిడి అంటే లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. యూ మస్ట్ బీ ఇన్ ఎ పొజిషన్ టు డిఫైన్ దట్. ఎల్సిడి లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. అఫ్ కోర్స్ ఇప్పుడు ఎల్ఈడి కూడా చాలా ఎక్కువ వాడుతున్నారు. కన్సిస్ట్ ఆఫ్ ఏ లిక్విడ్ క్రిస్టల్ బిట్వీన్ టూ ఫైన్లీ కరుగేటెడ్ సర్ఫేసెస్. కరుగేటెడ్ సర్ఫేసెస్ అంటే ఏంటంటే సర్ఫేస్ స్మూత్ గా ఉండకుండా అంచెలంచెలుగా ఉంటుంది అన్నమాట. సర్ఫేస్ అంచెలంచెలుగా ఉంటే దాన్ని కరుగేటెడ్ సర్ఫేస్ అని చెప్పి పిలుస్తాం. ద కరుగేషన్స్ ఆఫ్ వన్ సర్ఫేస్ ఆర్ పెర్పెండిక్యులర్ టు దోస్ ఆఫ్ అదర్ సర్ఫేస్. ఇఫ్ ద మాలిక్యూల్స్ క్లోజ్ టు ఏ సర్ఫేస్ హ్యావ్ ఏ డైరెక్షన్, those close to other surface have a perpendicular direction. అంటే ఒకదానికి నార్మల్ డైరెక్షన్ ఉంటే రెండో సర్ఫేస్ ఏ రకమైనటువంటి డైరెక్షన్ ఉంటుందంట, పెర్పెండిక్యులర్ డైరెక్షన్ ఉంటుంది అని చెప్పి మీరు ఊహించుకోవాలి. ద ఇంటర్మీడియట్స్ వన్స్ ఆర్ రొటేటెడ్ ఇన్ ద ఇంటర్మీడియట్ డైరెక్షన్. ఇన్ ప్రాక్టీస్ ద మాలిక్యూల్స్ ఆర్గనైజ్ దెమ్సెల్స్ ఇన్ ఏ హెలికల్ స్ట్రక్చర్. అంటే హెలికల్ స్ట్రక్చర్ అంటే మీరు బయాలజీలో చూస్తూ ఉంటారు. ఆర్ఎన్ఏ డిఎన్ఏ స్ట్రక్చర్స్ గురించి తెలుసు కదా, ఆ రకమైనటువంటి నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. దీస్ డివైసెస్ ఆర్ కాల్డ్ ట్విస్టెడ్ నెమాటిక్ టైప్. సో ఆర్ఎన్ఏ డిఎన్ఏని ఊహించుకోండి, దాన్ని మనం హెలికల్ స్ట్రక్చర్ అని చెప్పి పిలుస్తాం. ద లైట్ పాసింగ్ త్రూ ద డివైస్ చేంజెస్ ఇట్స్ పోలరైజేషన్ ఫాలోయింగ్ ద ఓరియంటేషన్ ఆఫ్ ద మాలిక్యూల్స్. సో ఎప్పుడైతే ఈ డివైస్ లోపలికి కాంతిని పంపిస్తామో దాని యొక్క పోలరైజేషన్ విలువ మారుతుంది. ఓకే, తర్వాత అది లిక్విడ్ క్రిస్టల్లోకి వెళ్తుంది. అది అప్పుడు 90 degreesతో రొటేట్ అవ్వబడుతుంది, ఎందుకంటే కారుగేటెడ్ సర్ఫేస్ కాబట్టి. When an electric field is applied to the liquid crystal, the molecules which are polarized arrange themselves vertically and the light passes without undergoing the rotation of the polarization direction. ఇవంతా కూడా ఈ స్లైడ్ అంతా కూడా ఫిజిక్స్ కి సంబంధించినటువంటి టాపిక్ ఇది. సో ఫిజిక్స్ సంబంధించి టాపిక్ కాబట్టి ఫిజిక్స్ లో ఇమిడి ఉన్నటువంటి పదాలు ఎక్కువగా ఇందులో ఉపయోగించడం జరిగింది. మీరు మనం ఫిజిక్స్ ఇప్పుడు నేర్చుకుని ఆ ఎల్సిడి డివైజెస్ ని మనం ఏ రకంగా పనిచేస్తుందని తెలుసుకోక్కర్లేదు, ఎలా జస్ట్ బేసిక్ థింగ్ తెలుసుకోవాలి కాబట్టి ఈ స్లైడ్ ఉంచాను, దాన్ని చూడండి. నెక్స్ట్ దాన్ని చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇదే ముందు స్లైడ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసిందే ఇక్కడ మళ్ళీ ఉంచడం జరిగింది. చూడండి, ఇదొక ఎలక్ట్రోడ్, ఇదొక ఎలక్ట్రోడ్. ఈ ఎలక్ట్రోడ్ నేమో పోలరైజ్డ్ అంటాం, ఈ ఎలక్ట్రోడ్ నేమో అనలైజర్ అని చెప్పి అంటాం. ఈ మధ్యలో ఇవి లిక్విడ్ క్రిస్టల్స్. ఇప్పుడు దీన్ని వోల్టేజ్ అప్లై చేసామనుకోండి, అంటే ఇందులోకి కరెంట్ పాస్ చేసేలా చేసామనుకోండి, వీటి యొక్క ఓరియంటేషన్ చూడండి ఎలా మారిపోయిందో. ఓరియంటేషన్ టెర్రస్ లాగా ప్యారలర్ అరేంజ్మెంట్ వచ్చింది. ఇందాక స్టార్టింగ్ లో చెప్పాను, టీ తోటలో కొండల మీద ఎలా ఉంటాయండి, అంచెలంచెలుగా ఎలాగైతే ఉన్నాయో ఆ రకమైనటువంటి అరేంజ్మెంట్ వచ్చింది. సో పోలరైజ్డ్ లైట్ ఉన్నప్పుడేమో ఈ రకమైనటువంటి అరేంజ్మెంట్, లైట్ లేకుండా కరెంట్ ఉన్నప్పుడేమో ఈ రకమైనటువంటి అరేంజ్మెంట్. ఇక్కడ అలైన్మెంట్ చేంజ్ అవడం వలన బయటికి విడుదలయ్యే కలర్ లో చేంజెస్ వస్తాయి, డిస్ప్లేలో చేంజ్ వస్తుంది. అది ఇక్కడ మనకి ఎల్సిడిలో ఉండేటటువంటి ఇంపార్టెంట్ పాయింట్. ఇంత డీటెయిల్స్ మీరు ఎగ్జామ్లో రాయకుండా, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, చాలా సున్నితంగా సింపుల్గా రాయండి ఎగ్జామ్లో మాత్రం. నెక్స్ట్ చూడండి, అప్లికేషన్స్ ఆఫ్ లిక్విడ్ క్రిస్టల్స్ ఇన్ ఎల్సిడి డివైజెస్. లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే ఉన్నటువంటి డివైస్ అంటే పరికరాల్లో లిక్విడ్ క్రిస్టల్స్ ని ఎలా ఉపయోగిస్తాం, ఇందాక తెలుగులో మీకు చెప్పాను కదా, ఆ పాయింట్ ఇక్కడ మళ్ళీ వస్తుంది. ఎల్సిడి మీన్స్ లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. ఎల్సిడి అంటే ఏంటో ముందు రాయాలి కంపల్సరీగా మీరు, లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. దిస్ డివైస్ క్యాన్ క్యాప్చర్ మిర్రర్ ఇమేజ్ అండ్ స్టోర్ ఇట్ అండ్ డిస్ప్లే లేటర్, సమ్టైమ్స్ ఆన్ ఏ బిగ్గర్ స్క్రీన్.
This device can capture mirror image and store it and display later sometimes on a bigger image. When a thin layer about 6 to 25 micrometers of pneumatic liquid crystal is placed between two electrodes and an electric field is applied, the polar molecules are pulled out of alignment. So polarity ఉన్నటువంటి ఆ pneumatic liquid crystals ఆ అలైన్మెంట్ ఏదైతే ఉందో ఆ అలైన్మెంట్ లో మార్పు వస్తుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఉంచినప్పుడు. అదే అసలైనటువంటి విషయం. దిస్ కాజెస్ ద క్రిస్టల్ టు బి ఒపేక్. ఇమీడియట్ గా ఏమైపోతుంది, ఒపేక్ గా మారిపోతుంది. అంటే ట్రాన్స్పరెంట్ కి ఆపోజిట్ ఒపేక్. మనకేం కనపడదు, కనపడని దాన్ని ఒపేక్ అంటాం. దానికి ఆపోజిట్ ట్రాన్స్పరెన్సీ. ట్రాన్స్పరెన్సీ రిటర్న్స్ వెన్ ఎలక్ట్రికల్ సిగ్నల్ ఈస్ రిమూవ్డ్. ఇదంతా ఇంత ఒక్క స్లైడ్ 2 స్లైడ్లు లేదా 30 నిమిషాల్లో చెప్పుకునేటటువంటి టాపిక్ కాదు. చాలా కొద్ది నాలెడ్జ్ మనం సంపాదించుకుంటే సరిపోతుంది. కాబట్టి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నవి నేను ముక్కలుగా తీసుకొచ్చి మీకు ఇక్కడ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇదంతా మనకి డీటెయిల్గా అర్థమైపోలేదు, నేను అర్జెంట్గా ఇప్పుడు ఎల్సిడి ఇన్స్ట్రుమెంట్ నేను దాన్ని తయారు చేయలేదు అనే భావం మనకు వద్దు. ఇంట్రెస్ట్ ఉంటే మీరు చేద్దరు, కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత రీసెర్చ్ ఇలాంటి వాటిలో చేశారనుకోండి, హ్యాపీగా మంచి భవిష్యత్తుని పొందడానికి అవకాశం ఉంటుంది. ఇదిగోనండి ఎల్సిడి డివైజెస్ ఏ రకంగా ఉంటాయో చూడండి. ఇగో లైట్ వచ్చేటట్టు పాస్ చేస్తున్నాం. ఇందులోకి ఎలక్ట్రోడ్స్ ఉంటాయి, 2 ఎలక్ట్రోడ్స్ అని చెప్పాను. ఒకటేమో పోలరైజర్ అని, రెండో దాన్నేమో అనలైజర్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. సో బహుశా ఇక్కడ 2 ఉన్నాయి పోలరైజర్లు, 2 పోలరైజర్లు అనే పెట్టారు, కానీ ఒకటేమో పోలరైజర్, ఒకటేమో అనలైజర్ గా ఉంటుంది. ఈ రెండాటికి మధ్యన ఏముందో చూడండి. ఈ రెండాటికి మధ్యన ఇంకో లిక్విడ్ క్రిస్టల్స్ ని అరేంజ్ చేశారు. లిక్విడ్ క్రిస్టల్స్ అరేంజ్ చేసిన తర్వాత దీనికి ఎలక్ట్రిసిటీ వోల్టేజ్ అప్లై చేస్తారు. వోల్టేజ్ అప్లై చేస్తే అలైన్మెంట్ లో చేంజ్ వస్తుంది, అంటే లిక్విడ్ క్రిస్టల్ అరేంజ్మెంట్ లో చేంజ్ వస్తుంది. అలా చేంజ్ రావడం వలన ఓపేక్ గా, ట్రాన్స్పరెంట్ గా, ఓకే, అలా చేంజెస్ అన్ని కూడా రావడం జరుగుతుంది. దాన్ని ఇంకో కలర్ ఫిల్టర్ ద్వారా పంపించారు. తర్వాత పోలరైజర్ లోకి వచ్చింది. ఇగో ఇది మనం యాక్చువల్ గా చూసేటటువంటి డిస్ప్లే, ఫ్రంట్ సర్ఫేస్ ఆఫ్ డిస్ప్లే. మనం ముందు నుంచి ఇది చూస్తాం అన్నమాట. కానీ దీని వెనకాల ఈ ప్రాసెస్ అంతా, కథ అంతా నడుస్తూ ఉంటుంది. జస్ట్ మీ చేతిలో ఉంది కదా ఇప్పుడు. సో దాన్నే ఇలా ఊహించుకోవచ్చు. మనకి ఏం కనపడుతుందండి చక్కగా, మరి నా ఫేస్ కనపడుతుందో లేదో నాకు తెలీదు, అయితే స్లైడ్ మాత్రం మీకు కనిపిస్తుందని చెప్పి అనుకుంటున్నాను. సో నేను ఇక్కడ డిస్ప్లే చేసేటటువంటి స్లైడ్ మీకు అంత చక్కగా కనిపించడానికి కారణం దాని వెనకాల ఇంత ప్రాసెస్ ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇంకొక స్లైడ్ చూడండి, ఇంకా కొంచెం క్లారిటీ ఎక్కువ ఉంది. హౌ ఎల్సిడి వర్క్స్. ఎల్సిడి ఏ రకంగా పనిచేస్తుంది చూడండి. మిర్రర్ అన్నారు, మిర్రర్ తర్వాత ఇగో గ్లాస్ ఫిల్టర్ అన్నారు. ఇందులో నెగిటివ్ ఎలక్ట్రోడ్ అన్నారు. 2 ఎలక్ట్రోడ్స్ ఉంటాయన్నాను కదా, ఎలక్ట్రోడ్స్. ఇదిగో నెగిటివ్ ఎలక్ట్రోడ్, నెగిటివ్ ఎలక్ట్రోడ్, ఇదేమో పాజిటివ్ ఎలక్ట్రోడ్. నెగిటివ్ ఎలక్ట్రోడ్ కి పాజిటివ్ ఎలక్ట్రోడ్ కి మధ్యన లిక్విడ్ క్రిస్టల్ ఉంటుంది. అసలు స్టోరీ అదంతా ఇది నడిపిస్తుంది అనమాట, లిక్విడ్ క్రిస్టల్. ఇదిగో ఓకే, గ్లాస్ ఫిల్టర్. బయటకు వచ్చేటప్పటికి మనకి ఇది ఒకటే కనిపిస్తుంది అన్నమాట. అయితే ఇగో ఇక్కడ పోలరైజింగ్ ఫిల్ము, ఇంకో ఇక్కడ ఒక పోలరైజింగ్ ఫిల్ము పెట్టారు. అల్టిమేట్ గా మనకి ఈ గ్లాస్ డిస్ప్లే మీద ఏదైతే కనిపిస్తుందో, ఇగో 6 అనే నెంబర్ కనిపిస్తుంది చూడండి. ఈ 6 అనే నెంబర్ మనకు బయట కనిపించాలంటే వెనకాల ఎంత కథ నడాలి. ఇది ఎల్సిడి పరికరం. ఈ డయాగ్రామ్ వేయడానికి అది మీరు ట్రై చేయొద్దు, అంటే ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్ కదా, చాలా రీసెర్చ్ జరుగుతున్నటువంటి టాపిక్. ఇలాంటి టాపిక్ మీద మనం దృష్టి పెట్టామనుకోండి, అలా మనకి కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, నేర్చుకున్నాం అన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది అన్నమాట. ఫైనల్ గా డిస్ప్లే చూడండి ఎలా వచ్చిందో, చక్కగా 6 అనేది డిస్ప్లేడ్ ఇమేజ్ ఈ రకంగా కనపడుతుంది. కానీ వెనకాల అయితే మాత్రం కథ నడిపించేది ఎవరండి? లిక్విడ్ క్రిస్టల్స్. ఈవేళ మనం ఏదైతే చాప్టర్ చెప్పుకుంటున్నామో ఆ లిక్విడ్ క్రిస్టల్స్ ఈ కథ అంతా కూడా ప్రాసెస్ చేస్తుంది. సో బేసిక్ థింగ్ ఏంటి గుర్తుంచుకోవాల్సింది? లిక్విడ్ క్రిస్టల్. లిక్విడ్ క్రిస్టల్ దేని మధ్య ఉంచుతున్నారు? 2 ఎలక్ట్రోడ్ల మధ్య ఉంచుతున్నారు.
2 ఎలక్ట్రోడ్ల మధ్య ఉంచి దానికి వోల్టేజ్ అప్లై చేస్తే దాని యొక్క ఆప్టికల్ ప్రాపర్టీస్లో చేంజ్ వస్తుంది. ఆప్టికల్ ప్రాపర్టీస్లో చేంజ్ వలన మనకి డిస్ప్లే అనేది డిఫరెంట్గా ఈ డిస్ప్లేడ్ ఇమేజ్ అంటే బయట ఉన్నటువంటి స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇది ఎక్స్ప్లెనేషన్. ఓకే, దిస్ ప్రాపర్టీ ఈజ్ యూజ్డ్ ఇన్ నెంబర్ ఆఫ్ డిస్ప్లే ఆఫ్ డిజిటల్ వాచ్లు, ఎలక్ట్రానిక్ క్యాలిక్యులేటర్లు, కంప్యూటర్లు, ఓకే, రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ అన్నిటిలో కూడా మనం దీన్ని ఉపయోగిస్తాం. టెలివిజన్లు, ఎల్సిడి మానిటర్లు. దీస్ ఇన్స్ట్రుమెంట్స్ రికార్డ్ ద ఇమేజెస్ అండ్ విల్ ప్రొజెక్ట్ దెమ్ లేటర్. ఇమేజ్ని ముందు రికార్డ్ చేసుకుని తర్వాత నెమ్మదిగా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటుంది. నెమ్మదిగా అంటే గంట పోయిక కాదు, ఫ్రాక్షన్ ఆఫ్ ద సెకండ్స్ అలా స్టోర్ చేసుకుని ప్రాసెస్ చేసుకుని మనకు డిస్ప్లే చేస్తుంది. ఎల్సిడి డివైస్ కన్జ్యూమ్స్ వెరీ లిటిల్ ఎనర్జీ, చాలా తక్కువ ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తుంది. క్యాన్ ఫంక్షన్ ఇన్ డిమ్ లైట్ అండ్ ప్రొజెక్ట్ స్మూత్ డిస్ప్లే. ఫంక్షన్ ఇన్ డిమ్ లైట్ అంటే చాలా తక్కువ లైటింగ్ ఉన్నా పనిచేస్తుంది, కొంచెం ఎక్కువ లైటింగ్ ఉన్నా పనిచేస్తుంది. స్మూత్ డిస్ప్లేని ఇస్తుంది అన్నిటికంటే మెయిన్. స్మూత్ డిస్ప్లే ఇవ్వకపోతే ఇంతసేపు మీరు నా లెసన్ వినరు. ఓకే, ఆ డిస్ప్లే ఆహ్లాదకరంగా ఉండాలన్నమాట. ఇంకా కళ్ళకి ఒకటే ఆహ్లాదం కాదు, చెవులకు కూడా ఆహ్లాదకరంగా ఉండాలి అనుకుంటే మన సాఫ్ట్ మ్యూజిక్ ఏదైనా పెట్టుకుని లెసన్ వినొచ్చు. కానీ సాఫ్ట్ మ్యూజిక్ అందరికీ ఇప్పుడు ఇష్టం లేదన్నారు కాబట్టి దాన్ని ఆపేసాం అనుకోండి. ప్రస్తుతం అయితే కలర్ఫుల్గా చూడడానికి ట్రై చేస్తున్నారు. అట్రాక్టివ్గా ఉంది కదా కలర్ ఎల్సిడి. మనం ఏదైతే చూస్తున్నామో దాని గురించే పాఠం చెప్పుకుంటున్నాం. చాలా హ్యాపీ. అప్లికేషన్స్ ఆఫ్ లిక్విడ్ క్రిస్టల్స్. ఒకవేళ ఎగ్జామ్లో అడిగారు అనుకోండి, వీటిని రాయండి. ఆన్ అకౌంట్ ఆఫ్ దేర్ రిమార్కేబుల్ ఆప్టికల్ అండ్ ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ అండి. చూడండి, ఆప్టికల్ ప్రాపర్టీస్ అండ్ ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ చాలా రిమార్కేబుల్గా ఉన్నాయని చెప్పి ఇప్పుడు దాకా చెప్పుకున్నాం. లిక్విడ్ క్రిస్టల్స్ ఫైండ్ సెవరల్ అప్లికేషన్స్. ఎందుకని? ఆప్టికల్ ప్రాపర్టీస్ అండ్ ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ ఉండడం వలన వీటికి చాలా ఎక్కువ సంఖ్యలో అప్లికేషన్స్ అనేవి ఉంటాయి. లిక్విడ్ క్రిస్టల్స్ ఆర్ యూజ్డ్ ఇన్ డిజిటల్ డిస్ప్లేస్ లైక్ పాకెట్ క్యాలిక్యులేటర్లు, డిజిటల్ వాచ్లు. దే ఆల్సో కన్జ్యూమ్ వెరీ లిటిల్ ఎనర్జీ చెప్పుకున్నాం. రెండో పాయింట్ చూడండి. యాజ్ టెంపరేచర్ చేంజెస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద లేయర్స్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ ఎ లిక్విడ్ క్రిస్టల్ ఆల్సో చేంజెస్. ద కలర్ ఆఫ్ రిఫ్లెక్టెడ్ లైట్ ఆల్సో చేంజెస్ కరస్పాండింగ్లీ. టెంపరేచర్ చేంజ్ అయిందనుకోండి, టెంపరేచర్ చేంజ్ అయితే డిస్టెన్స్ బిట్వీన్ ద మాలిక్యూల్స్ చేంజ్ అవుతుంది అంటండి. బాగుందండి. అంటే డిస్టెన్స్ బిట్వీన్ మాలిక్యూల్ అంటే ఒక నెమాటిక్ లిక్విడ్ క్రిస్టల్ కి ఇంకొక నెమాటిక్ లిక్విడ్ క్రిస్టల్ కి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ లో మార్పు వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. అలాగా మార్పు వస్తే ఏం జరుగుతుందంటే బయటికి విడుదలయ్యే కలర్లో చేంజ్ వస్తుందండి. చూడండి ఎంత బాగుందో. అందు గురించే మీరు కాలేజీకి వచ్చారనుకోండి, రేపు రెగ్యులర్గా ఎగ్జామ్కి వచ్చారనుకోండి, బయట మన కాలేజీలో ఎవరైతే వర్కర్స్ ఉన్నారో గన్ ఒకటి పట్టుకుని ఉంటారు చూడండి. గన్ అంటే బుల్లెట్లు ఉన్నటువంటి గన్ కాదు, టెంపరేచర్ గన్ అని చెప్పి అంటాం కదా. ఓకే, టెంపరేచర్ గన్ పట్టుకుని మన తల మీద ఎక్కడో పెట్టి జస్ట్ అలా మెజర్ చేస్తారు. గుర్తు తెచ్చుకోండి. అది ఏమవుద్ది? టెంపరేచర్లో కానీ మార్పు ఉంటే అంటే 98.4 degrees కాకుండా 102 జ్వరం ఉందనుకోండి ఎవరికన్నా, మనలోని ఉండకూడదు, ఉంటే అప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు ఇక్కడ దీంట్లోకి రండి. ఆ గన్లో ఏమున్నాయి? లిక్విడ్ క్రిస్టల్స్ ఉన్నాయి. ఆ లిక్విడ్ క్రిస్టల్కి మధ్య డిస్టెన్స్లో మార్పు వస్తుంది. ఎప్పుడైతే మార్పు వచ్చిందో ఏం జరుగుతుంది? కలర్లో చేంజ్ వస్తుంది. ఆ బయటికి డిస్ప్లే అయ్యే కలర్ మారిపోతుంది. మామూలుగా నార్మల్ బ్లూ కలర్ వచ్చేది ఒకేసారి ఎర్రగా మారిపోద్ది అనమాట. అంటే ఏదో కరోనాయే కాదు కానీ జ్వరం ఉన్నట్టు, అంటే టెంపరేచర్లో డిఫరెన్స్ ఉందని చెప్పి తెలిసిపోతుంది అనమాట. చూడండి ఎంత అద్భుతమైనటువంటి అప్లికేషను. ఏదో సరదాగా మామూలుగా అలాగలా చెప్పేసుకుని లెసన్ బట్టి ఏంటి అంటే వేరే విధంగా ఉంటుంది. ఇప్పుడు మీకు చాలా క్లియర్గా అర్థమైంది ఆ పాయింట్. ఓకే, టెంపరేచర్ని ఎలా మెజర్ చేస్తారనేది. అలాగే కొలెస్ట్రిక్ లిక్విడ్ క్రిస్టల్స్ అండర్గో ఏ సిరీస్ ఆఫ్ కలర్ చేంజెస్ విత్ టెంపరేచర్. హెన్స్ దీస్ క్రిస్టల్స్ ఆర్ యూజ్డ్ టు మానిటర్ బాడీ టెంపరేచర్స్ ఆర్ టు స్పాట్ ఏరియాస్ ఆఫ్ ఓవర్ హీటింగ్ ఇన్ మెకానికల్ సిస్టమ్స్. పెద్ద పెద్ద ఫ్యాక్టరీల్లో, ఆ ఫ్యాక్టరీలో మొత్తం ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా రన్నింగ్లో ఉండగానే లోపల ఏం జరుగుతుంది, ఎలా ఉందో తెలుసుకోవాలి. అంతేగాని లోపల ఏదైనా బేరింగ్ ఏదైనా పాడైతే ఫ్యాక్టరీ అంతా ఆపేసి
మొత్తం అంతా చెక్ చేయడానికి కుదరదు. సో కంపల్సరీగా ఏం చేయాలి, అది రన్నింగ్లోనే ఉంటుంది, ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా ఏంటనేది ఇలాగా మనం ఒక స్కానర్ పెట్టుకుని అలా చెక్ చేయవలసి ఉంటుంది. అలాంటి పరిస్థితి కొలెస్టరిక్ లిక్విడ్ క్రిస్టల్స్ ప్రొవైడ్ చేస్తాయి. ఇంకా ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. యూజ్డ్ ఇన్ ఫార్మాస్యూటికల్ ఫార్ములేషన్స్ ఎంప్లాయిడ్ ఫర్ హెల్పింగ్ డైజెషన్ ఆఫ్ ఫుడ్ అంటండి. ఫుడ్ డైజెషన్లో ఈ లిక్విడ్ క్రిస్టల్స్ ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పి ఒక ఫార్మాస్యూటికల్ అప్లికేషన్. దే ఆర్ ఆల్సో యూజ్డ్ ఇన్ గ్యాస్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ. గ్యాస్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ ఈజ్ ఎ సెపరేషన్ టెక్నిక్ అండి. మీరు ఫైనల్ ఇయర్లో కెమిస్ట్రీ క్లస్టర్ కానీ తీసుకుంటే దాని గురించి మేము నేర్పిస్తాం. ఆ గ్యాస్ లిక్విడ్ క్రోమటోగ్రఫీలో కూడా ఇలాంటి సబ్స్టెన్సెస్ యూజ్ చేస్తారు అని చెప్పి ఒక ఐడియా తెచ్చుకోండి. ఆల్సో క్యాన్ బి యూజ్డ్ యాజ్ డిటర్జెంట్స్ అండ్ ఆల్సో లూబ్రికెంట్స్. డిటర్జెంట్లు అంటే సబ్బులు, లూబ్రికెంట్లు అవి కందెనలు వాటిని తయారు చేయడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి అనేది ఒక అప్లికేషన్. కొలెస్ట్రిక్ లిక్విడ్ క్రిస్టల్స్ క్యాన్ బి ఎంప్లాయిడ్ ఫర్ డిటెక్టింగ్ ట్యూమర్స్ ఇన్ హ్యూమన్ బాడీ అండి. క్యాన్సర్ పేషెంట్స్కి బాడీలో ట్యూమర్లు ఉంటాయి, గడ్డలు అంటాం కదా, ఆ గడ్డలు అవి కానీ ఉన్నాయనుకోండి తెలుసుకోవడానికి ఈ లిక్విడ్ క్రిస్టల్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఉపయోగిస్తారు. అండ్ దిస్ టెక్నిక్ ఈజ్ కాల్డ్ యాజ్ థర్మోగ్రాఫ్. దాన్ని మనం థర్మోగ్రాఫ్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. సో చూడండి ఎన్ని ఇంపార్టెంట్ అప్లికేషన్స్ ఉన్నాయో లిక్విడ్ క్రిస్టల్స్కి. ఐ హోప్ చాలా డీటెయిల్డ్గా చెప్పుకున్నాం. ఏదో రివిజన్ క్లాస్లా కాకుండా రివిజన్ క్లాస్ కంటే కూడా ఇంకా డీటెయిల్డ్గా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పి నేను అనుకుంటున్నాను. అందుకే నేను చాలా తపనగా ఉందన్నమాట. అవుట్పుట్ ఎలా ఉంటుంది అని భయంగా ఉంది. ఏం చేయను, ఇంత కష్టపడిన తర్వాత మీరు అవుట్పుట్ సరిగా రిజల్ట్ కానీ రాలేదనుకోండి మొత్తం కష్టం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది కదా. ఓకే, లిక్విడ్ క్రిస్టల్స్. ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయి, అఫ్కోర్స్ మీ దగ్గర ఉన్నాయనుకోండి లిస్ట్ అంతాను. వాట్ ఆర్ లిక్విడ్ క్రిస్టల్స్, హౌ ఆర్ దే ఫౌండ్? ఫస్ట్ స్లైడ్ ఏదైతే చూపించానో అది రాస్తాను. రైట్ అబౌట్ వేరియస్ టైప్స్ ఆఫ్ లిక్విడ్ క్రిస్టల్స్ అండ్ దేర్ అప్లికేషన్స్. వేరియస్ టైప్స్ ఆఫ్ లిక్విడ్ క్రిస్టల్స్ అంటే స్మెక్టిక్, నెమాటిక్ అయితే కంపల్సరీ రాస్తారు, వీలుంటే కొలెస్ట్రిక్ కూడా రాయండి. దేర్ అప్లికేషన్స్ ఇప్పుడు లాస్ట్లో చెప్పాను కదా, 7-8 అప్లికేషన్స్ నేను చెప్పాను, ఒక 3-4 రాసినా మీరు మంచి ఎస్సే అవుతుంది. రైట్ ఏ నోట్ ఆన్ ఇంటర్మాలిక్యులర్ అట్రాక్షన్స్ ఇన్ లిక్విడ్స్ అని చెప్పి అన్నాం, కానీ దాని గురించి ఏం పట్టించుకోకండి. ఆ క్వశ్చన్ని డ్రాప్ చేయండి. రైట్ ఏ నోట్ ఆన్ ఇంటర్మాలిక్యులర్ అట్రాక్షన్ అని. అది ఇప్పుడు ఏం ప్రిపేర్ అవ్వద్దు. ఓన్లీ మీ ఫోకస్ అంతా ఈ ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ మీద పెట్టండి. రైట్ ఏ నోట్ ఆన్ యూజ్ ఆఫ్ లిక్విడ్ క్రిస్టల్స్ యాజ్ ఎల్సిడి డివైజెస్. ఈ 3 క్వశ్చన్స్ ఈ చాప్టర్లో 100% కవర్ చేయాలంటే ఆ 3 క్వశ్చన్లు ప్రాక్టీస్ చేయండి. ఇంటర్మాలిక్యులర్ అట్రాక్షన్స్ వదిలేయండి, సిలబస్లో మనకి మెన్షన్ చేయలేదు. ఈ 3 క్వశ్చన్లు బాగా ప్రిపేర్ అవ్వండి, బాగా వర్కౌట్ చేయండి. సో చాప్టర్ అంతా కూడా చాలా డీటెయిల్డ్గా చెప్పుకున్నాం.